హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధురం. ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో వచ్చేసానండి. ఈరోజు టేస్టీ అయిన మటన్ కర్రీ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. ముందుగా పొయ్యి పైన కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అందులోకి పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ 2 తరిగి వేసుకోండి. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో నుంచి సగం ఆనియన్స్ని తీసి వేరే బౌల్లోకి తీసుకోండి మసాలా పేస్ట్ కోసం. దాని తర్వాత దాంట్లోనే ఒక 3 కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి వేసి కలుపుకోండి. దాని తర్వాత కడిగి శుభ్రపరచుకున్న మటన్ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోండి. మటన్ ముక్కలన్నిటినీ బాగా కలిసేటట్టు కలుపుకోండి. మటన్ కొంచెం మగ్గినట్టు అనిపించిన తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి ముక్కలకి పట్టేంతవరకు బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక చిన్న కప్పెడు పెరుగు కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేయండి. పెరుగు వేయడం వల్ల మటన్ చాలా జ్యూసీగా ఉడుకుతుంది. కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక 1.5 టేబుల్ స్పూను కారం వేసుకొని బాగా కలుపుకోండి. మటన్ కర్రీలోకి కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మటన్ కర్రీలో వేసుకోవడానికి మసాలా పేస్ట్ని ఇప్పుడు తయారు చేసుకుందాం. దాంట్లోకి ఒక 5 కాజు, ఒక టేబుల్ స్పూను ధనియాలు, ఒక 2 ముక్కల దాల్చిన చెక్క, ఒక 3 ఇలాచీలు, ఒక 5 లవంగాలు, అర టేబుల్ స్పూను గసగసాలని వేసుకొని అన్నిటినీ ఇంతకు ముందే తీసి పెట్టుకున్న ఆనియన్స్లోకి వీటన్నిటినీ వేసి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇలా నూనె తేలుతున్నప్పుడు మటన్లోకి మనం రుబ్బుకున్న మసాలా పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పేస్ట్ వేయడం వల్ల మటన్కి చాలా టేస్ట్ వస్తుందండి. దాని తర్వాత కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని కుక్ చేసుకోండి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, గుప్పెడు కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించేసుకోవడమే అండి. ఇలా ఒక్కసారి చేసుకొని చూడండి, మటన్ మెత్తగా ఉడికి జ్యూసీగా ఉంటుందండి. ఒక్కసారి ఈ గ్రేవీ కర్రీని పూరి కాంబినేషన్తో తినండి, అదిరిపోతుంది అంతే. చాలా టేస్టీగా ఉంటుంది. మొదటిసారి మా ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా తప్పకుండా చేయండి. అలాగే మీరు ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి.